హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోల్కొండ కోటను చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి మేము గోల్కొండ కోట చూడడం కోసము హైదరాబాద్ అయితే వచ్చేసినాము ఫ్రెండ్స్. ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి 20 రూపాయలు. దానికి సర్టెన్ టైం అనేది ఉంటది. కోట లోపలికి వెళ్ళేటప్పుడు మనల్ని మిలిటరీ వాళ్ళు అయితే చెక్ చేస్తారు. గోల్కొండ కోట మిలిటరీ ఏరియా పక్కనే ఉంటది. అక్కడ దూరంలో చూస్తున్నారు కదా, అక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటది. ఫారినర్స్ కి అయితే 200 రూపీస్, మన దేశం వాళ్ళకైతే 20 రూపాయలతోటి ఎంట్రీ అనేది ఉంటది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో అండి. ఇది వచ్చి కోట ముఖద్వారం, అంటే కోటలోకి ఎంటర్ అయ్యేటప్పుడు పెద్ద భవనము. ఇక్కడ నుంచి చప్పట్లు కొడితే కోట చివరి మొత్తం దాకా వినిపిస్తుంది. మనము కోట లోపలికి వెళ్తున్నప్పుడు గార్డెన్ ఉంటది, అదే ఇది. ఇక్కడ వచ్చేసి మేము కోట చాలా పెద్దదిగా కాబట్టి మేము రైట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. రైట్ సైడ్ లో మనకి ఇలా కనిపిస్తాయి గుహల మాదిరి. ఇది దర్బార్ మాల్ కు దారి అని చూపిస్తుంది. అక్కడ నుంచి మనం కోటను ఈ విధంగా అయితే చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నేను కోట రైట్ సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాను. ఇది మ్యాప్ అండి, కోట ఎట్లా ఉంది లోపల అని చెప్పేసి మ్యాప్ ఇది. మనం కోట రైట్ సైడ్ నుంచి వెళ్తుంటే మనకి ఇలా కనిపిస్తుందండి. మొత్తం కూడా రాతి మెట్లు ఇవన్నీ కూడా. అసలు మాకు బుస వస్తుంది, ఎక్కలేక ఎక్కుతున్నాం కాబట్టి బుస వస్తుంది. మీరు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం అయితే ఎక్కాల్సి ఉంటది. ఇది వచ్చేసి అప్పట్లో స్విమ్మింగ్ పూల్. ఆ కాలంలో నీటి కొలను ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం. యాక్చువల్లీ ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వాటర్ గ్రీన్ కలర్ లో ఉంది. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ చాలా అవసరమైన విషయం మీ అందరికి తెలుసు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఒక చక్కటి స్కీమ్ అయితే తీసుకొచ్చారు. ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అనే స్కీమ్ లో సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున 12 సంవత్సరాలు చెల్లిస్తే 13వ సంవత్సరం నుంచి 1,11,040 రూపాయలు మెచ్యూరిటీ ముగిసే వరకు తీసుకోవడం జరుగుతుంది. మెచ్యూరిటీ టైం అయిపోయేంత వరకు 43,81,200 రూపాయలు పొందుతాడు. 100% ప్రీమియం బ్యాక్. ఒకవేళ కడుతున్న టైంలో వ్యక్తి మరణించినట్లయితే ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసము డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా రాతి మార్గము. ఈ మెట్ల గుండానే మనము పైకి అయితే వెళ్లాల్సి ఉంటది. మేము నడిచి ఒక చోట ఆగిపోయినాము, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ కోట మీద నుంచి మనం సిటీని చూస్తే మనకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మా బ్రదరు. మేము మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు రామదాసు గారి బందీఖానా చూస్తున్నాము. ఇది రామదాసు గారిని బంధించిన గది అండి. ఈ గది ముందరనే ఆ గదికి సంబంధించిన విషయాలను ఇక్కడ శిలాఫలకం పైన రాసి ఉంచినారు కాబట్టి మనం దాని గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. అందరూ కూడా పూజలు కూడా చేస్తున్నారు కొంతమంది. ఆ పక్క నుంచి మనము ఇంకా పైకి వెళ్తే ఈ స్పాట్ అనేది ఇస్తాంబుల్లోని కొన్ని ప్రఖ్యాత కట్టడాల మాదిరి మనకు కనిపిస్తా ఉంది. ఎవరు కూడా, అది కూడా ఒక చిన్న లోయ అండి, అందులోకి దూకకుండా పెద్ద ఇనుపరాడ్లు అయితే కంచె అయితే ఉంది. ఇది వచ్చేసి ఒక దేవాలయం. గోల్కొండ కోట పైన ఒక దేవాలయం అయితే ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది లోపల. ఇక్కడ బోనాలు కూడా నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. ఈసారి కుదిరితే బోనాలు చూడడానికి కూడా వెళ్తాము. ఇది టాప్ అండి, ఇంకా పూర్తిగా వచ్చేసినాము. అందరూ కూడా పైకి అయితే వెళ్తున్నారు, మేము కూడా పైకి అయితే వెళ్తున్నాము. ఆ పై నుంచి మళ్ళీ పైకి పోనీక కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్
వెళ్ళినామంటే ఇంకా టాప్ కు రీచ్ అయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.